హాయ్ అండి అందరికీ. మనం మొబైల్లోనే ఓటర్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. మొదటగా క్రోమ్కి వెళ్ళి ఓటర్ సర్వీస్ పోర్టల్ అని సెర్చ్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సిటిజన్ సర్వీస్ పోర్టల్ని క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ మనకు సర్వే వివరాలు చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మరియు ఫామ్ 6 ఫిలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫామ్ 6 రెండు ఉంటాయి, మరి అందులో ఎన్ఆర్ఐ ఒకటి ఉంటుంది, నార్మల్ పీపుల్ ఒకటి ఉంటుంది. మొదటి సెలెక్ట్ చేసుకోండి. న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే మన కొత్త ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టేట్, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టిట్యున్సీ, మీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా పేరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సర్నేమ్ కాడ సర్నేము, నేమ్ కాడ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఆధార్లో ఎట్లా పేరు ఉంటే అలానే ఫస్ట్ డబ్బాలోనే ఇవ్వండి. ఇక్కడ మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఫాదర్ నేమా, హస్బెండ్, లేకపోతే వైఫ్, మదర్, ఎవరి పేరెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరు కూడా మన ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలానే ఫస్ట్ బాక్స్లోనే ఇచ్చుకుంటే మంచిది. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ సెల్ఫ్, మీదైతే మీది నెంబర్ ఇవ్వండి, లేదా ఫ్యామిలీ వాళ్ళైతే ఫ్యామిలీ నెంబర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. అలాగే జెండర్ సెలెక్షన్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కాడ మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటే డేటా అలా ఇవ్వండి. అక్టోబర్ 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th మెమో ఉంటే 10th మెమో అప్లోడ్ చేయండి, లేదా ఆధార్ కార్డ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు నివసిస్తున్న ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చుకోండి ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం. మీ ఊరు, ఇంటి నెంబరు, అలాగే పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ నెంబరు, అలాగే మీ మండలము, మీ డిస్ట్రిక్ట్, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు సబ్మిట్ చేయండి. ఆ ఫైల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, ఎవరైనా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే ఇది ఫిలప్ చేయండి, లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ నెంబర్ డీటెయిల్స్ అన్న కాడ మీరు ఫస్ట్ అయితే ఎవరైతే ఫ్యామిలీ నెంబర్, హస్బెండా, ఫాదరా, మదరా ఏ డీటెయిల్స్ ఇచ్చారో అది సేమ్ డీటెయిల్స్ చేయండి. అక్కడ పేరు ఎలా టైప్ చేశారో సేమ్ అలా టైప్ చేయండి. ఒక్క లెటర్ తప్పైనా లేదా ఫ్యామిలీ నెంబర్ తప్పు ఇచ్చినా ఇక్కడ తీసుకోదు. ఇక్కడ ఎపిక్ నెంబర్ కాడ మీరు ఎవరిదైతే సెలెక్ట్ చేసారో ఫాదరా, మదరా, లేకపోతే వైఫ్, హస్బెండ్, వాళ్ళ ఎపిక్ నెంబర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పక్కనే మీ ఓటు రావడం జరుగుతుంది. ఉంటే ఎపిక్ నెంబర్ ఇవ్వండి కంపల్సరీ, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ టైప్ చేయండి. అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఇచ్చుకున్న తర్వాత ప్లేస్, మీ విలేజ్ పేరు టైప్ చేయండి. ఇక్కడ మీరు ఏ డేటు అప్లై చేస్తే ఆ డేట్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా. 2002 మీ ఫాదర్ కానీ, మదర్ కానీ, లేకపోతే మీ తాత కానీ ఎవరైనా వారి డీటెయిల్స్ 2002 లిస్ట్ ప్రకారం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది.
క్యాప్చా ఇచ్చిన తర్వాత మీ లింక్డ్ మొబైల్ నెంబర్కి మీరు ఏదైతే మొబైల్ నెంబరు అప్లికేషన్లో ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ అడగడం జరుగుతుంది. ఆధార్ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. మీ అప్లికేషన్ సక్సెస్ అయినట్టు.